వల్లభనేని వంశీని పోలీసులు రెండో రోజు కస్టడీలోకి తీసుకున్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఆయన విచారిస్తున్నారు. విజయవాడ సబ్ జైలు నుంచి వంశీని ముందుగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. వంశీని తరలిస్తున్న సమయంలో డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షించారు పోలీసులు. వైద్య పరీక్షల తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్కు వంశీని తరలించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి మా ప్రతినిధి వినయ్ జాయిన్ అవుతూ ఉన్నారు. వినయ్, ఈ ప్రొసీజర్ పూర్తయిన తర్వాత ఏ యాంగిల్లో ప్రధానంగా ప్రశ్నలు వేసే అవకాశం కనపడుతోంది? నిన్న ప్రశ్నలకు సరైన సమాధానాలు రానట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఫోన్కి సంబంధించి నేను ఎక్కడ వదిలేశానో గుర్తులేదు అనే ఒక ఆన్సర్ని ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. మరికొన్ని ప్రశ్నలు కూడా ఆయన సమాధానం చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈరోజు ఎట్లాంటి కోణంలో దర్యాప్తు జరగబోతోంది? ఎట్లాంటి కోణంలో అతన్ని ఇంట్రాగేట్ చేయబోతున్నారు? చక్రి, రెండో రోజు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆ విచారణ కూడా ప్రారంభమైంది. సబ్ జైలు నుంచి దాదాపు 9:45 ఆ ప్రాంతాన్ని వంశీని ఆ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం ఆయన్ని అక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం ఆయన్ని అక్కడి నుంచి నేరుగా మళ్ళీ ఆ కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ప్రజెంట్ లోపల మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీస్ అధికారుల బృందం విచారిస్తా ఉంది. మొత్తం 3 రోజుల కస్టడీలో భాగంగా నిన్న ఒక రోజు మొత్తం అయిపోయిన నేపథ్యంలో ఈరోజు తీసుకున్న కస్టడీ చాలా కీలకంగా మారిపోతుందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే అనేక ప్రశ్నలు పోలీసు అధికారుల నుంచి వచ్చినప్పుడు కూడా సరైన సమాధానం వంశీ నుంచి రాబట్టలేకపోయారు అనేది మనకి తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే ముఖ్యంగా ఈరోజు రెండో రోజు రేపటితో కస్టడీ అయిపోయిన నేపథ్యంలో ఈరోజు చాలా కీలకమైన ప్రశ్నలతో పాటు కొన్ని ఆధారాలు కూడా పోలీసులు తీసుకొచ్చినట్టు కూడా మనకి తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే అధికారుల బృందం వల్లభనేని వంశీని లోపల విచారిస్తా ఉంది. ముఖ్యంగా నిన్నంతా దాదాపు 20 క్వశ్చన్లు పైగా వల్లభనేని వంశీని పోలీసులు అడిగినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. తెలుగుదేశం పార్టీ ఆ కార్యాలయం పైన ఎందుకు దాడి చేశారు, సత్యవర్ధన్ నుంచి ఎందుకు పిటిషన్ విత్డ్రా చేసేలా చేశారని దానిపైన కూడా వంశీని పోలీసులు ప్రశ్నించినట్టు కూడా తెలుస్తా ఉంది. అవన్నీ కూడా నాకు తెలియదు అని చెప్పి కూడా వంశీ సమాధానం చెప్పినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ముఖ్యంగా దాంతో పాటు సత్యవర్ధన్ ఎందుకు కిడ్నాప్ చేశారు, ఆయన పైన ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, ఎందుకు అతన్ని హైదరాబాద్ తీసుకుని వెళ్లారు అనే దానిపైన కూడా ప్రశ్నలు అడగగా అది కూడా నాకు తెలియదని చెప్పి వంశీ చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది. దాంతో పాటు మీ అనుచరులు సత్యవర్ధన్ తీసుకెళ్లి వైజాగ్ లో ఎందుకు పెట్టారనే ప్రశ్న కూడా పోలీసుల నుంచి వచ్చినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఏటికి కూడా వంశీ నాకు తెలియదు అనే సమాధానం చెప్పినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. దాంతో పాటు అనేక కోణాల్లో ఆ పోలీసుల దగ్గర ఉన్న ఎవిడెన్స్ లన్నీ కూడా వంశీ కళ్ళ ముందు పెట్టి వాటి ఆధారంగా కూడా అడిగినట్టు కూడా మనకి తెలుస్తా ఉంది. ముఖ్యంగా సత్యవర్ధన్ ని చూశారా అని చెప్పి కూడా పోలీసులు అడిగినప్పుడు కూడా అతను చూశాను కానీ సత్యవర్ధన్ అని నాకు తెలియదని చెప్పి వంశీ చెప్పినట్టు కూడా మనకి సమాచారం అందుతా ఉంది. దాంతో పాటు వంశీకి సంబంధించిన ఫోన్ అన్నది కూడా చాలా కీలకంగా మారబోతా ఉంది. అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి అనేక కోణాల్లో పోలీసులు విచారణ అంతా కూడా వేగవంతం చేశారు. నిన్న దాదాపు అనేక ప్రశ్నలు అడిగినప్పుడు కూడా వంశీ సరైన సమాధానం చెప్పలేదని కూడా మనకి తెలుస్తా ఉంది. ముఖ్యంగా అటు సత్యవర్ధన్కి సంబంధించి కిడ్నాప్ దాడి కేసుకు సంబంధించి కూడా ఆధారాలు ముందు పెట్టి చెప్పినా కూడా నాకు తెలియదనే సమాధానం వంశీ నుంచి వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఈ కేసు చాలా కీలకంగా ముందుకెళ్తా ఉంది. మిగిలిన వాళ్ళందరినీ కూడా వైపు విచారిస్తా ఉన్నారు. సపరేట్ గా విచారణ జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈ రోజు రెండో రోజు కాబట్టి ఈ రోజు ఈ విచారణ కూడా చాలా కీలకంగా మారబోతోంది. వంశీ ఫోన్ కి సంబంధించి ఎన్ని ఫోన్లు వాడతారని అడిగినప్పుడు కూడా ఫోన్ విషయంలో నాకు తెలియదు, ఎక్కడ పడిపోయిందని చెప్పి వంశీ సమాధానం చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైనప్పుడు కూడా ఈ రోజు చాలా కీలకంగా విచారణ జరగబోతా ఉంది. చక్రి, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ వినయ్.